కోవిడ్ అయిపోయింది అనుకున్నాము, కానీ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మాట్లాడుతున్న నెక్స్ట్ డేంజరస్ వైరస్ అది ఏందో తెలుసా మీకు? ఎస్, ఒకవేళ మీరు న్యూస్ వినేట్టయితే అది హండానా వైరస్. ఇది కోవిడ్ లాగా ఫాస్ట్గా అయితే స్ప్రెడ్ అవ్వకపోయినా ఒకసారి బాడీలోకి ఎంటర్ అయితే లంగ్స్ని డైరెక్ట్గా అటాక్ చేస్తుంది ఇది. అండ్ షాకింగ్ పార్ట్ ఏంటో తెలుసా? ఈ వైరస్ మనం ఎవ్రీడే చూసే ఎలుకలు, ర్యాట్స్ నుండి రావచ్చు. ఎస్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాము హండానా వైరస్ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు సడన్గా న్యూస్లో వైరల్ అవుతుంది, అండ్ అసలు దానికి సిమ్టమ్స్ ఏంటి, మీరు ఆల్రెడీ రిస్క్లో ఉన్నారా లేరా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి. లాస్ట్ వరకు చూడండి, బికాస్ వన్ స్మాల్ మిస్టేక్ కెన్ లీడ్ టు ఇంక్రీజ్ ఆఫ్ ద లైఫ్. హండానా అనేది కొత్త వైరస్ కాదు ఫ్రెండ్స్, ఇది చాలా డికేట్స్ నుండి ఉంది. కాకపోతే సైంటిస్ట్ దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ ఇది ఒక డేంజరస్ ఫ్యామిలీస్ నుంచి సంబంధించింది. మోస్ట్లీ ఈ వైరస్ అనేది ర్యాట్స్, మైస్ అండ్ ఫీల్డ్ రోడెంట్ బాడీస్లో ఉంటుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే ర్యాట్స్ అండ్ ర్యాట్ ఫ్యామిలీకి సంబంధించిన వాటి నుంచే ఉంటుంది ఇది. కానీ షాకింగ్ హిస్టరీ ఏంటో తెలుసా? ఈ వైరస్ని ఫస్ట్ టైం డైరెక్ట్గా ఐడెంటిఫై చేసింది వార్ బ్యాటిల్ ఫీల్డ్లో. కొరియన్ వార్ టైంలో సోల్జర్స్ సడన్గా మిస్టీరియస్గా ఫీవర్తో కొలాప్స్ అయ్యారు. డాక్టర్స్కి ఫస్ట్లో రీజన్ అర్థం అవ్వలేదు, కానీ తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత డిస్కవర్ చేశారు ఈ వైరస్ హండానా అనే రివర్ దగ్గర ఐడెంటిఫై అయిందని. అందుకే దీన్ని హండానా వైరస్ అని పేరు వచ్చింది. అసలు ఎలా స్ప్రెడ్ అవుతుంది? బిగ్గెస్ట్ డేంజర్ ఏంటో తెలుసా? ఇది మనం టచ్ చేయకుండానే మన బాడీలోకి రావచ్చు. అండ్ ద మెయిన్ సోర్స్ ర్యాట్ యూరిన్, ర్యాట్ సలైవా, ర్యాట్ డ్రాపింగ్స్. ఎగ్జాంపుల్, మీరు ఒక ఓల్డ్ రూమ్ క్లీన్ చేస్తున్నారు అనుకోండి, ర్యాట్ వేస్టేజ్ ఉంది, మీరు స్వీప్ చేస్తున్నప్పుడు అది ఎయిర్లో మిక్స్ అయిపోయి మీరు డైరెక్ట్గా ఇన్హేల్ చేస్తే ఆ డస్ట్ని డైరెక్ట్ మీ లంగ్స్లో వెళ్ళొచ్చు. అందుకే ఓల్డ్ స్టోరేజ్ గోడౌన్స్, ఫార్మ్స్, క్లోజ్డ్ ఉన్న రూమ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో కానీ ఇప్పుడు సడన్గా ఈ వైరస్ ఎందుకు అందరికీ భయం పెడుతుంది? రీజన్ ఏంటంటే క్లైమేటికల్ చేంజెస్ వల్ల, ఫ్లడ్స్ ఒకటి, గార్బేజ్ ఇంక్రీజ్ అవ్వడం, ఎలుకల పాపులేషన్ పెరగడం. ఈ రీజన్స్ వల్ల హ్యూమన్ అండ్ ఇన్ఫెక్టెడ్ ర్యాట్స్ మధ్య కాంటాక్ట్ పెరిగింది కావచ్చు. కానీ వెయిట్, ఇది నెక్స్ట్ కోవిడ్ అని కన్ఫర్మ్ అయితే కాలేదు. అండ్ ఆన్సర్ వింటే సర్ప్రైజ్ అవుతారు. ఇప్పటిదాకా సైంటిస్ట్ చెప్పింది ఏంటి అంటే హండానా వైరస్ మోస్ట్లీ హ్యూమన్ టు హ్యూమన్ ఈజీగా స్ప్రెడ్ అవ్వదు, సో పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమి లేదు. కానీ కేర్లెస్గా ఉండడం కూడా మంచిది కాదు. సిమ్టమ్స్, మోస్ట్ స్కేరీ పార్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో సిమ్టమ్స్ ఆల్మోస్ట్ నార్మల్ ఫీవర్ లాగానే ఉంటాయి, కానీ తర్వాత ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి అంటే ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్, వామిటింగ్, వీక్నెస్. చాలామంది కామన్ వైరల్ ఫీవర్ అనుకొని ఇగ్నోర్ చేస్తారు, కానీ నెక్స్ట్ స్టేజ్లో సడన్గా డేంజరస్ సిగ్నల్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్, మీ బ్రీతింగ్ హెవీ అండ్ డిఫికల్టీ అవుతుంది, చెస్ట్ టైట్ అయిపోతుంది, లంగ్స్లో ఫ్లూయిడ్తో ఫిల్ అవుతుంది. సివియర్ కేసెస్లో ఆక్సిజన్ లెవెల్స్ డేంజర్గా డ్రాప్ అయిపోతాయి. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మీరు రిస్క్ ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవాలి? రీసెంట్గా మీరు ఏమైనా ర్యాట్ ఇన్ఫెక్టెడ్ ఏరియా అక్కడ ఎక్కడైనా వర్క్ చేస్తారా, లేదా ఇక్కడ తిన్నారా, అన్హైజీనిక్ కండిషన్స్లో ఎక్కడైనా ఉన్నారా, అండ్ ఓల్డ్ రస్టీ అండ్ డస్టీ లేదా ఫామ్ హౌసెస్లలో, క్యాంపింగ్ గోడౌన్స్లలో ఎక్కడైనా మీరు వెళ్ళి వాలంటీర్ చేసి ఎక్కడైనా క్లీన్ చేస్తారా? చేసిన తర్వాత మీకు ఫీవర్ ప్లస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మనం చాలా వరకు గూగుల్ సిమ్టమ్స్ చూసి సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయడం మనందరికి అలవాటు అయిపోయింది మధ్యన, కానీ అది మంచిది కాదు. కొన్ని కేసెస్లో డేంజర్ అవుతుంది. సో దాంతోపాటు బ్లడ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎవాల్యుయేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే సింపుల్ ప్రికాషన్స్తో రిస్క్ని చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు. ఏం చేయాలంటే ర్యాట్ ఇన్ఫెస్టేషన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్ ఓపెన్గా వండకండి, వండిన దగ్గర తినకండి కూడా. డస్టీ ప్లేసెస్ని క్లీన్ చేసేటప్పుడు మాస్క్ వాడుకోండి. ర్యాట్ డ్రాపింగ్స్ ఉంటే డైరెక్ట్గా స్వీప్ చేయకండి, జస్ట్ లైట్గా వాటర్ స్ప్రే చేసి స్వీప్ చేసుకోండి. అండ్ డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే యూజ్ చేయండి. హ్యాండ్ వాష్ కంపల్సరీ. కొన్ని మన ప్రికాషన్స్ ఆల్రెడీ కోవిడ్ టైంలో తీసుకున్నాం కాబట్టి యూ కెన్ హ్యాండిల్ ఇట్. రిమెంబర్ ఫ్రెండ్స్, వైరస్ కన్నా డేంజరస్ థింగ్ ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ అండ్ నెగ్లిజెన్సీ. మనం అందరం ఇన్స్టాల్లో ఉంటాయి కాబట్టి మిస్ఇన్ఫర్మేషన్ కొంచెం ఫాస్ట్గానే స్ప్రెడ్ అవుతుంది, సో నమ్మకండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక షేర్ చేయండి, బికాస్ వన్ షేర్ మే ప్రొటెక్ట్ సమ్వన్స్ ఫ్యామిలీ. సో ఇలాంటి హెల్త్ అండ్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రోడ్ పల్స్ హైదరాబాద్. థ్యాంక్ యూ.